హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం ఇగ్నో స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఇగ్నో స్టూడెంట్స్ ఏదైతే డిగ్రీ ఉంటుందో సింగిల్ టైం డిగ్రీ ఇగ్నో స్టూడెంట్ వాళ్ళకి సంబంధించి టుమారో ఎగ్జామ్. సో బిఎస్హెచ్ఎఫ్ఎం బిఎస్హెచ్ఎఫ్ 101 ఈ సిలబస్ అంటే ఇందులో టోటల్గా ఒక 29 చాప్టర్స్ ఉంటాయి. 29 చాప్టర్స్లో మొత్తం ఎంసీక్యూ బేస్డ్ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. సో ఎంసీక్యూ బేస్డ్ ఎట్లా అడగొచ్చు ఈచ్ చాప్టర్ నుంచి అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్లో వచ్చేసి సబ్జెక్ట్ వచ్చేసి బిఎస్హెచ్ఎఫ్ సబ్జెక్ట్, అండ్ ఇది వచ్చేసి రిలేటెడ్ టు ఫౌండేషన్ కోర్స్ ఇన్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్స్కి సంబంధించి ఇందులో ఉంటుంది. సో ఇందులో ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ యూనిట్ ఏమంటే స్టడీయింగ్ హ్యూమన్ సొసైటీ. సో హ్యూమన్ సొసైటీని చదవడం ఎట్లా, అందులో మనకి ఎంసీక్యూస్ ఎట్లా ఫ్రేమ్ చేయొచ్చు అండ్ ఎంసీక్యూస్కి మనం ఆన్సర్స్ని ఏం ప్రొవైడ్ చేయాలి అనేది ఫస్ట్ క్వశ్చన్స్ రావచ్చు. సో వెల్కమ్ టు ఇగ్నో BSHF subject related MCQs. Now first question, name the sociologist who is credited for treating society as a reality in its own right. So ఎవరైతే సోషలిస్ట్ ఎవరున్నారు, ఎవరైతే ట్రీటింగ్ సొసైటీ హ్యాజ్ ఏ రియాలిటీ ఇన్ ఇట్స్ ఓన్ రైట్ గా ట్రీట్ చేసిన పర్సన్ ఎవరు అనేది అడగొచ్చు. సో ఆ పర్సన్ ఎవరు అంటే ఇమైల్ దురఖం, అంటే స్మైల్ అని రాస్తారు కదా, SMILE, స్మైల్ కాకుండా మీరు ఈ పెట్టండి ముందర. ఇమైల్ దురఖం అనే పర్సన్ వచ్చేసి ట్రీట్ చేసినాడు సొసైటీని హ్యాజ్ ఏ రియాలిటీ ఇన్ ఇట్స్ ఓన్ రైట్ గా. నెక్స్ట్, అండ్ యాక్ట్ అగేనెస్ట్ ద రిలీజన్ ఈజ్ నోన్ యాజ్. సో ఏదైతే యాక్ట్ అగేనెస్ట్ ద రిలీజన్ ఉంటే దాన్ని ఏమంటారు అంటే బ్లాస్ ప్రేమహం అంటారు. సో BLASPHEMY బ్లాస్ పెహం అంటారు. సో ఏదైతే రిలీజన్ అనేది యాక్ట్ కి అగెనెస్ట్ ఉంటే దాన్ని బ్లాస్ పెహం అంటారు. నెక్స్ట్, సొసైటీ ఎమర్జెస్ అవుట్ ఆఫ్. సో సొసైటీ అనేది ఎమర్జెస్ అవుట్. ఎవరైతే మెన్స్ ఎగ్జిస్టెన్స్ ఉంటారో వాటిని సొసైటీ ఎమర్జెస్ చేసింది అవుట్ ఆఫ్ కి. సో ఫస్ట్ వచ్చేసి ఇమైల్ దురకం ఫస్ట్ది, నెక్స్ట్ బ్లాస్ పెహం సెకండ్ది, అండ్ థర్డ్ వచ్చేసి మెన్స్ ఎగ్జిస్టెన్స్ సంబంధించి. నెక్స్ట్, మోస్ట్ ఆటోక్రాటిక్ రెజ్యూమ్ హౌ కాన్స్టిట్యూషన్స్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్. సో ఆటోక్రాటిక్ రెజ్యూమ్ ఏదాన్ని బేస్ చేసుకుని మనకి చెప్పినారు అనేది ఫస్ట్ క్వశ్చన్. సో వచ్చేసి రూల్ ఆఫ్ మెన్ ప్రిన్సిపల్ ని బేస్ చేసుకొని మనకి మోస్ట్ ఆటోక్రాటిక్ రెజ్యూమ్ అనేది కాన్స్టిట్యూషన్ చేసినారు. నెక్స్ట్, అమెరికన్ కొలాప్స్డ్ అయినప్పుడు ఏ బిల్డింగ్ లో కొలాప్స్ అయింది ఫ్రమ్ ద 9/11 టెర్రరిస్ట్ అటాక్ లో. సో టెర్రరిస్ట్ అటాక్ లో ఏది బిల్డింగ్ కొలాప్స్ అయినది అంటే ట్విన్ టవర్స్ అనేది కొలాప్స్ లో అయినవి. ఎక్కడ ఆన్ సెప్టెంబర్ 11th సెప్టెంబర్ 2001 లో ట్విన్ టవర్స్ లో కొలాప్స్ అయినవి. సో అక్కడ ఒక 19 మిలియన్స్ అసోసియేట్ అయ్యి ఇస్లామిక్ వాళ్ళతో గ్రూప్ తో అల్ ఖైదా చేసినారు. ఒక 4 ప్లేన్స్ ని పెట్టి అండ్ సూసైడ్ అటాక్స్ ని అగైన్స్ టార్గెట్ ఇన్ ద USA కి సంబంధించి. సో 2 ఆఫ్ ద ఫ్లోన్స్ వచ్చేసి అవుట్ ఆఫ్ ట్విన్ టవర్స్ పైన తీసుకొని పోయినారు ఇండియా న్యూయార్క్ సిటీ. సో ఏ బిల్డింగ్ అమెరికాలో కొలాప్స్ అనేది ట్విన్ టవర్ బిల్డింగ్ అనేది కొలాప్స్ అయింది ఆన్ ఫ్రమ్ 9/11 కి. నెక్స్ట్, హూ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ USA డ్యూరింగ్ ద 9/11 టెర్రరిస్ట్ స్ట్రైక్. సో 9/11 లో టెర్రరిస్ట్ స్ట్రైక్ జరిగినప్పుడు ప్రెసిడెంట్ ఎవరు అంటే జార్జ్ W. బుష్. సో జార్జ్ W. బుష్ అనే పర్సన్ ఉండే ఆ ఇయర్ కి టెర్రరిస్ట్ స్ట్రైక్ చేసినప్పుడు ప్రెసిడెంట్ గా. నెక్స్ట్, కరెక్ట్ నోయింగ్ ఆఫ్ సొసైటీ వుడ్ రిక్వైర్. సో సొసైటీని కరెక్ట్ గా తెలుసుకోవాలంటే మీకు ఏం తెలిసి ఉండాలి అంటే వాట్ టు నో, ఏం కావాలి అనేది తెలియాలి, వాట్ ఈస్ ట్రూ నాలెడ్జ్ అనేది తెలియాలి, అండ్ వాట్ ఆర్ ఇట్స్ ఇంగ్రీడియంట్స్ అనేది కూడా తెలియాలి. సో సొసైటీ గురించి మీకు తెలియాలంటే వాట్ టు నో, నీకేం తెలియాలి అనేది నీకు తెలియాలి, అండ్ వాట్ ఈస్ ట్రూ నాలెడ్జ్ అంటే ఏమి అనేది నీకు తెలియాలి, అండ్ వాట్ ఆర్ ద ఇట్స్ ఇంగ్రీడియంట్స్ అనేది కూడా నీకు తెలియాలి. నెక్స్ట్, నోమా చెస్మెకి ఎంఫసైజ్. నోమా చెస్మెకి అంటే ఏమి? నోమా చెస్మెకి అంటే ద నీడ్ టు కీప్ నాలెడ్జ్ ఫ్రమ్ డీజనరేటింగ్ ఇన్ టు ప్రొపగండా. సో ఏదైతే నాలెడ్జ్ ఏది నీడ్ టు కీప్ ద నాలెడ్జ్, ఎక్కడి నుంచి నాలెడ్జ్ కీప్ చేసుకోవాలి, డీ జనరేషన్ నుంచి
ఇంటూ ప్రొపగాండాకి. వాటిని నోమా చమ్స్కై అంటారు. నెక్స్ట్, ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్స్ ఫర్ ప్రాసెసింగ్ ఫర్ ట్రూ నాలెడ్జ్ కన్సిస్టర్. సో మనకి ఎసెన్షియల్ నాలెడ్జ్ కావాలి అంటే ట్రూ నాలెడ్జ్ కి సంబంధించి ఏం ఉండాలి అంటే ఆబ్జెక్టివిటీ ఉండాలి అండ్ యూనిఫార్మిటీ అనేది ఉండాలి. అప్పుడే మనకి ట్రూ నాలెడ్జ్ అనేది వస్తుంది. సో ట్రూ నాలెడ్జ్ కావాలంటే ఆబ్జెక్టివిటీ ఉండాలి అండ్ యూనిఫార్మిటీ అనేది ఉండాలి. అండ్ ఎవరైతే తల్సిమన్లో సేఫ్లీ టేక్ ద నెక్స్ట్ స్టెప్ ఇఫ్ by doing so you are contributing to the efforts aiming at wiping out the last drop of tear of the last man. ఎవరు ఈ వర్డ్స్ ని చెప్పిన పర్సన్ అంటే మహాత్మా గాంధీ వారు చెప్పినారు. సో మహాత్మా గాంధీ ఏం చెప్పినారు, మనం నెక్స్ట్ స్టెప్ వేయాలంటే సేఫ్లీగా నెక్స్ట్ స్టెప్ వేయాలి అంటే మనం కాంట్రిబ్యూట్ చేయాల్సినది లాస్ట్ టియర్ ఆఫ్ లాస్ట్ మ్యాన్ కి వరకు మనం సేఫ్లీగా అడుగులు వేయాలి. అప్పుడే మనకి కావాల్సింది వస్తుంది అనేది మహాత్మా గాంధీ గారు చెప్పారు. నెక్స్ట్, అకార్డింగ్ టు ఉపనిషా నాలెడ్జ్ షుడ్ బి ఎనేబుల్ ద లర్నర్ టు మూవ్ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్. సో అకార్డింగ్ గా ఉపనిషత్స్ ప్రకారంగా నాలెడ్జ్ అంటే ఏమి, నాలెడ్జ్ అంటే మూవ్ ఫ్రమ్ డార్క్నెస్ నుంచి లైట్నెస్ కావడం నాలెడ్జ్ అంటే. నెక్స్ట్, ద హోలో కాస్ట్ మైట్ హ్యావ్ నాట్ హ్యాపెండ్ ఇఫ్. ఎప్పుడైతే మనకి హిట్లర్ హ్యాస్ నాట్ కన్క్లూడ్ మోస్ట్ ఆఫ్ ద యూరోప్ ఆ కేసులో, అండ్ ఏదైతే సో మెనీ పీపుల్ డిడ్ నాట్ కోఆపరేట్ విత్ నజియస్, ఈ రెండు కేసెస్లో హోలోకాస్ట్ అనేది హ్యాపెన్ కాలేదు. సో హోలోకాస్ట్ కాని వేళ ఎప్పుడెప్పుడు అంటే హిట్లర్ నాట్ కన్క్లూడ్ ద మోస్ట్ ఆఫ్ యూరోపియన్ కి సంబంధించి ఆ కేసులో, అండ్ మెనీ పీపుల్ వచ్చేసి కోఆపరేట్ చేయలే నజియస్ కి ఆ కేసెస్ లో. ఇది ఫస్ట్ చాప్టర్ లో మీకుండే ఎంసీక్యూస్ ఈ విధంగా అడగొచ్చు. అండ్ సెకండ్ చాప్టర్ లో మీకు అడిగే ఎంసీక్యూస్ ఎట్లుంటాయి. సెకండ్ యూనిట్ వచ్చేసి ఎవాల్యూషన్ ఆఫ్ హ్యూమన్ కైండ్. సో ఎవల్యూషన్ ఆఫ్ హ్యూమన్ కైండ్. సో హ్యూమన్ కైండ్ ఎట్లా ఎవల్యూషన్ చేయాలి, అందులో వచ్చే ఎంసీక్యూస్ ఎట్లా కావచ్చు అంటే వాట్ ఈస్ ద అనదర్ నేమ్ ఫర్ ద ఓల్డ్ స్టోన్ ఏజ్. సో ఓల్డ్ స్టోన్ ఏజ్ కి ఇంకొక పేరు ఏమి అనేది క్వశ్చన్ కావచ్చు ఓల్డ్ స్టోన్ ఏజ్ కి. సో పేల్ లిథిక్ పీరియడ్ అంటారు. సో పేల్ లిథిక్ పీరియడ్ అంటారు ఓల్డ్ స్టోన్ ఏజ్ కి ఇంకొక పేరు. ఇన్ ద ఓల్డ్ స్టోన్ ఏజ్ లో హ్యూమన్ బీయింగ్ ఏమంటే లివ్డ్ ఎంటైర్లీ ఆన్ హంటింగ్, ఫిషింగ్, గ్యాదరింగ్. సో ఓల్డ్ స్టోన్ ఏజ్ లో, సో పురాతన కాలంలో ఎట్లుండే వాళ్ళు పర్సన్స్ అనేవాళ్ళు ఎట్లా లివ్ చేసుకునేవాళ్ళు, హంటింగ్ చేయడం, ఫిషింగ్ చేయడం, గ్యాదరింగ్ చేయడం. సో ఇవే పనులే వాళ్ళు చేసేది రెగ్యులర్ గా. మనలాగా జాబ్ చేయాలి, వర్క్ చేయాలి, డబ్బులు సంపాదించాలి, ఇవన్నీ వాళ్ళకి ఏం లే. హంట్ చేయాలి, ఫిషింగ్ చేయాలి, గ్యాదరింగ్ కావాలి, అంతే. అట్లా లివ్ చేసినారు ఇక్కడ ఓల్డ్ స్టోన్ ఏజ్ లో. ఓల్డ్ స్టోన్ ఏజ్ కి ఇంకొక పీరియడ్ ఏమి పేల్ లిథిక్ పీరియడ్ అంటారు. నెక్స్ట్, ద కల్చర్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ న్యూ స్టోన్ ఏజ్ కరస్పాండెంట్ రఫ్లీ టు వాట్ మోర్గన్ కాల్డ్. సో బార్బరిక్ ఏజ్ లో మనకి కల్చర్ క్యారెక్టరిస్టిక్స్ అనేది న్యూ స్టోన్ ఏజ్ కి కరస్పాండెంట్ అనేది. సో పాయింట్ చెప్పినాం మనం బార్బరిక్ ఏజ్ కి సంబంధించి. సో ఫస్ట్ ఏమన్నాము ఓల్డ్ స్టోన్ ఏజ్ కి ఇంకొక పేరు అడిగినారు పాలిలిథిక్ పీరియడ్ అన్నాము. ఓల్డ్ స్టోన్ లో హ్యూమన్ బీయింగ్స్ ఎట్లున్నారు అంటే హంటింగ్ చేసుకుంటూ, ఫిషింగ్ చేసుకుంటూ, గ్యాదరింగ్ చేసుకుంటూ ఉన్నారని చెప్పినాము. కల్చరల్ క్యారెక్టరిస్టిక్స్ లో న్యూ స్టోన్ ఏజ్ కరస్పాండెంట్ ఎట్లయినారు రఫ్లీ అంటే వాట్ మోర్గన్స్ కాల్ బార్బరిక్ ఏజ్ అన్నారు. ఇది న్యూ స్టోన్ ఏజ్ కి సంబంధించి. అగ్రికల్చర్ రివల్యూషన్ టూ ప్లేస్. సో అగ్రికల్చర్ రివల్యూషన్ ఎప్పుడు స్టార్ట్ అయినది, నిలిథిక్ పీరియడ్ లో స్టార్ట్ అయింది. నిలిథిక్ పీరియడ్ అంటే ఏమి, న్యూ స్టోన్ ఏజ్ లో స్టార్ట్ అయింది అగ్రికల్చర్ రెవల్యూషన్ అనేది. మీన్ కల్చరల్ ఎవల్యూషన్ విచ్ పీరియడ్ హీస్ డిస్క్రైబ్డ్ హ్యాజ్ ఏ స్టేజ్ ఆఫ్ సవరేజ్ as depicted by Morgan, a British anthropologist అనే పర్సన్ ఏ పీరియడ్ లో సావరేజ్ చేసినాడు. ఎవరు, బ్రిటిష్ ఆంథ్రోపాలజిస్ట్ అనే పర్సన్ ఏ స్టేజ్ లో చేసినాడు అంటే ఓల్డ్ స్టోన్ ఏజ్ లో మీకు చేసినాడని చెప్పొచ్చు. నెక్స్ట్, విండ్ పవర్ అండ్ వీల్ వర్ యూజ్డ్ ఫర్ ద ఫస్ట్ టైం డ్యూరింగ్. సో విండ్ పవర్ ని, వీల్స్ ని ఫస్ట్ ఎక్కడ యూజ్ చేసినారు అంటే బ్రోంజ్
ఏజ్ లో. సో ఫస్ట్ ఓల్డ్ ఏజ్, తర్వాత న్యూ ఏజ్, తర్వాత బ్రోంజ్ ఏజ్ లో మనకి విండ్ పవర్ అండ్ వీల్స్ ని యూజ్ చేసినారు. నెక్స్ట్ ద బ్రోంజ్ టూల్స్ వర్ యూజ్డ్ ఆఫ్. సో బ్రోంజ్ టూల్స్ ని ఏ దానికోసం యూజ్ చేసినారు? కాపర్ లో అండ్ టిన్ లో మిక్చర్ చేయడం కోసం యూజ్ చేస్తారు బ్రోంజ్ టూల్ ని. సో బ్రోంజ్ టూల్ ని యూజ్ చేసేది ఇక్కడ మిక్చర్ ఆఫ్ కాపర్ అండ్ టిన్ కి మిక్చర్ చేయనిక. ఇన్ ద బ్రోంజ్ ఏజ్ లో ఏం జరిగిందంటే అదొక ఎవిడెన్స్ టు సజెస్ట్ ద ల్యాండ్ వాజ్ సిస్టమాటికలీ రీక్లైమ్డ్ ఫ్రమ్ స్వాంప్స్ అండ్ డెజర్ట్ అండ్ రికార్డ్ క్వాంటిటీస్ ఆఫ్ ఫుడ్ స్టఫ్ వర్ బీయింగ్ ప్రొడ్యూస్డ్. సో మనకి బ్రోంజ్ ఏజ్ కి వచ్చేపాటికి అందరికి సజెషన్స్ అండ్ ఎవిడెన్స్ అనేది వచ్చింది. ఓకే, మనకి ల్యాండ్ నుంచి మనం అగ్రికల్చర్ అనేది ఒకటి చేయొచ్చు, ఆ అగ్రికల్చర్ నుంచి మనకి రికార్డెడ్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ అనేది మనకి ఫుడ్ స్టఫ్ అనేది ప్రొడ్యూస్ చేస్తా అనేది బ్రాంజ్ ఏజ్ లో మనకి అర్థమైంది. నెక్స్ట్ ద నోషన్ ఆఫ్ టూ కల్చర్ హ్యాడ్ ఎమర్జ్డ్ డ్యూ టు ద బిలీఫ్ దట్. సో నోషన్ ఆఫ్ టూ కల్చర్ ఎట్లుంటది? బిలీఫ్ ఏమంటే గ్యాప్ బిట్వీన్ సైన్స్ అండ్ హ్యూమానిస్టిక్ సోషల్ సైన్స్ హ్యాస్ బికమ్ అక్యూట్. సో గ్యాప్ ఏదైతే ఉంటుందో సైన్స్ కి అండ్ హ్యూమానిస్ట్ సోషల్ సైన్స్ కి రెండుటి యొక్క కల్చర్ ని, నోషన్ ఆఫ్ టూ కల్చర్ అంటే ఏమి? గ్యాప్ బిట్వీన్ సైన్స్ అండ్ హ్యూమానిస్టిక్ సోషల్ సైన్స్ అంటారు. అది బికేమ్ అయింది అక్యూట్ గా. నెక్స్ట్ ఫస్ట్ హ్యూమన్ బీయింగ్ టు హ్యావ్ లివ్డ్ ఇన్ ఏ కంప్లీట్ ఎన్వైరన్మెంట్ డేటింగ్ బ్యాక్ టు 50 lakh years హ్యాస్ నోన్ హ్యాస్. సో ఎవరు ఫస్ట్ పర్సన్ లివ్ చేసినది కంప్లీట్ ఎన్వైరన్మెంట్ లో 50,000 years లో అంటే ద పెక్కింగ్ మ్యాన్. సో ద పెక్కింగ్ మ్యాన్ అనే పర్సన్ ఫస్ట్ హ్యూమన్ బీయింగ్, అతను లివ్ చేసినాడు కంప్లీట్ ఎన్వైరన్మెంట్ తో డేటింగ్ చేస్తూ బ్యాక్ టు. నెక్స్ట్ ఇన్ దేర్ క్వెస్ట్ ఫర్ ద నాలెడ్జ్ హ్యూమన్ బీయింగ్స్ అంటే ఏమి? హ్యూమన్ బీయింగ్స్ అంటే సైమల్టేనియస్లీ డిస్కవర్డ్ సైన్స్ అండ్ వాల్యూస్. సో వాళ్ళు వాళ్ళ ప్రకారంగా క్వెస్ట్ లో నాలెడ్జ్ ప్రకారం, క్విస్ట్ నాలెడ్జ్ ప్రకారంగా హ్యూమన్ బీయింగ్స్ అంటే ఏమి? సైమల్టేనియస్ వాళ్ళకి సైన్స్ ఉంటుంది అండ్ వాల్యూస్ కూడా ఉంటాయి, అది వాళ్ళు చెప్పేది. నెక్స్ట్ ద ఎవల్యూషన్ ఆఫ్ థింకింగ్ అబిలిటీ ఇన్ ఏ హ్యూమన్ కైండ్. ఎప్పుడు వచ్చి ఈ ఎవల్యూషన్ ఎట్లా చేయగలం? థింకింగ్ అబిలిటీ అనేది ఉంది హ్యూమన్ కైండ్ లోనే. హ్యూమన్ బీయింగ్ గాట్ దిస్ అబిలిటీ బై రిసిప్రోకల్ ఎవల్యూషన్ ఆఫ్ దేర్ బయాలజీ అండ్ సోషల్ ఎబిలిటీ. సో ఈ రెండింటిని రిసిప్రోకల్ ఎవల్యూషన్ చేసుకొని, ఏది బయాలజీని అండ్ సోషల్ ఎబిలిటీని ఎవల్యూషన్ చేసుకొని, రిసిప్రోకల్ గా ఎవల్యూషన్ చేసుకొని మనిషి అనే పర్సన్ థింకింగ్ చేయగలడు అనేది తెలుసుకున్నారు. నెక్స్ట్ ద ఇండివిజువల్ విచ్ ఈస్ ద సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ నాలెడ్జ్. సో ఎవరైతే పర్సన్ సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ నాలెడ్జ్ అంటే కెనాట్ బి ఫ్రాగ్మెంటెడ్ అమాంగ్ ద డిసిప్లిన్స్. సో ద ఇండివిజువల్ విచ్ ఈస్ ద సబ్జెక్ట్ మ్యాటర్. సో పర్సన్ సబ్జెక్ట్ మ్యాటర్ కి నాలెడ్జ్ అయితే ఆఫ్ నాలెడ్జ్ కి అయితే కెనాట్ బి ఫ్రాగ్మెంటెడ్ అమాంగ్ డిసిప్లిన్స్. నెక్స్ట్ మ్యాజిక్ విచ్ ఫర్ ద primitive human being is equivalent to scientific knowledge was based on the principles of causality governed by which rule. So magic లో ప్రిమిటివ్ హ్యూమన్ బీయింగ్ లో సైంటిఫిక్ నాలెడ్జ్ కి అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ క్యాజువాలిటీని గవర్న్ చేసే రూల్ ఏదంటే లైక్ ప్రొడ్యూసెస్ లైక్స్, అది కానీ ఆ రూల్ కానీ, ఇంకొక రూల్ వచ్చేసి వన్స్ ఏ పార్ట్ ఆల్వేస్ ఏ పార్ట్. ఈ రెండు రూల్ అనేది ప్రిమిటివ్ హ్యూమన్ బీయింగ్ ని ఈక్వలెంట్ చేస్తుంది సైంటిఫిక్ నాలెడ్జ్ తోని. సో ఫస్ట్ ఏమి ప్రిమిటివ్ హ్యూమన్ బీయింగ్ ని ఈక్వలెంట్ చేసే సైంటిఫిక్ నాలెడ్జ్ కి సంబంధించిన రూల్స్ ఏమంటే రెండు రూల్స్. ఒకటి లైక్ ప్రొడ్యూస్ లైక్. సో మీరు ఏదైతే లైక్ చేస్తారో దాన్ని ప్రొడ్యూస్ చేయండి లైక్. నెక్స్ట్ వన్స్ ఏ పార్ట్ ఆల్వేస్ ఏ పార్ట్. ఒకసారి నువ్వు పార్ట్ అయినావంటే ఆల్వేస్ పార్ట్ అని చెప్తాది. నెక్స్ట్ లా ఆఫ్ మ్యాజిక్. లాస్ ఆఫ్ మ్యాజిక్ అంటే వైలేట్ ద రూల్ ఆఫ్ వ్యాలిడిటీ. సో వ్యాలిడిటీ ఉన్న రూల్ ని వైలేట్ చేస్తే అది లా ఆఫ్ మ్యాజిక్ అవుతుంది. నెక్స్ట్ వాట్ లిబరేటెడ్ హ్యూమన్ బీయింగ్ ఫ్రమ్ దేర్ ఫిజికల్ అండ్ ఎన్వైరన్మెంటల్ డిపెండెన్స్. సో ద అబిలిటీ టు కమ్యూనికేట్ యూజింగ్ లింగ్విస్టిక్ సింబల్. సో లింగ్విస్టిక్ సింబల్ ని కమ్యూనికేట్ చేయడానికి అబిలిటీ ఉంటే వాళ్ళని హ్యూమన్ బీయింగ్ ని దేర్ ఫిజికల్ అండ్ ఎన్వైరన్మెంటల్ డిపెండెన్స్ అంటారు. లిబరేటెడ్ హ్యూమన్ బీయింగ్ అంటే ద అబిలిటీ టు కమ్యూనికేట్ యూజింగ్ లింగ్విస్టిక్ అండ్ సింబల్స్. నెక్స్ట్ ఇంటరాక్షన్ విత్ నేచర్ హ్యాస్ టూ ఆస్పెక్ట్స్. సో టూ ఆస్పెక్ట్ లో
ఫస్ట్ వచ్చేసి సింపుల్ అడాప్షన్ టు నేచర్ కి సింపుల్ గా అడాప్షన్ కావడం. సెకండ్ వచ్చేసి అటెంప్ట్ టు డామినేట్ ద నేచర్. సో నేచర్ ఆఫ్ ఇంటరాక్షన్ కావాలంటే, నేచర్ కి ఇంటరాక్షన్ కావాలంటే రెండు, ఒకటి అడాప్షన్ చేసుకోవడమే సింపుల్ గా అడాప్షన్ టు ద నేచర్, అండ్ అటెంప్ట్ టు డామినేట్ ద నేచర్ సెకండ్. ఇది యూనిట్ 2 లో అడిగే ఎంసీక్యూస్ మినిమం అట్లా కేసులో అడుగుతారు. నెక్స్ట్ థర్డ్ యూనిట్ 3 లో ఏమడగవచ్చు, ఎమర్జెన్స్ ఆఫ్ మోడర్న్ వరల్డ్. సో మోడర్న్ వరల్డ్ ని ఎమర్జెన్స్ కి సంబంధించి ఏం చెప్తారు అంటే, ఇందులో ఎట్లా అడగవచ్చు అంటే, ఐడెంటిఫై ద వర్డ్ విచ్ మీన్స్, ఐ థింక్ సో మనకి ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ యూనిట్ మీకు అర్థమైందా? ఫస్ట్ యూనిట్ లో మనకి ఏమడుగుతాయి అనేది మీకు ఒక క్లారిటీ వచ్చింటది. మేబీ ఫస్ట్ ఒక పర్సన్ యొక్క నేమ్ అంటే ఓన్ రైట్ ని తీసుకొచ్చి ట్రీటింగ్ సొసైటీని ఒకటే రియాలిటీగా చూసుకోవాలి అనే పర్సన్ ఎవరు చెప్పినాడు, ఎంఎల్ ధురకం చెప్పినాడు. అండ్ రిలీజియన్ కి సంబంధించి యాక్ట్ ఆఫ్ అగైనెస్ట్ రిలీజియన్ కి ఎవరు చేసినాడు అంటే బ్లాస్ ఫెహమ్ చేసినాడు. అండ్ సొసైటీ ఎమర్జెన్స్ చేసే దాంట్లో అంటే మీన్స్ ఎగ్జిస్టెన్స్ ఉందనేది చూసుకుంటాము. తర్వాత మోస్ట్ ఆటోక్రాటిక్ రెజిమ్ అనేది ప్రిన్సిపల్ ఎవరు తీసుకొచ్చినా అంటే రూల్ ఆఫ్ మెన్ అని చెప్పినాము. అమెరికా కొలాప్స్ అనేది అయిన బిల్డింగ్ ఏదంటే ట్విన్ టవర్స్ అని చెప్పినాము. అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ ఆ టెర్రరిస్ట్ జరిగినప్పుడు ప్రెసిడెంట్ ఎవరంటే జార్జ్ బుష్, ఆ పర్సనే ఉండే. అండ్ తర్వాత వచ్చేసి నోయింగ్ ద సొసైటీ గురించి తెలియాలంటే ఫస్ట్ నీకేం తెలియాలి అంటే వాట్ టు నో, ఏం తెలియాలి అనేది తెలియాలి. వాట్ ఈస్ ట్రూ నాలెడ్జ్ అని తెలియాలి. వాట్ ఈస్ ఇంటిగ్రేట్స్ అనేది తెలియాలి. నెక్స్ట్ నౌ చోమ్స్కీ అంటే ఏమి? నౌ చోమ్స్కీ అంటే అదొక నాలెడ్జ్ ఫర్ డీజనరేటింగ్ ఇంటూ ప్రొపగాండాకి జనరేట్ చేస్తారు. ఫ్రమ్ డీజనరేటింగ్ నుంచి ప్రొపగాండాకి చేసేది నోమా చోమ్స్కీ అనేది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ లో ట్రూ నాలెడ్జ్ అంటే ఏమి? ట్రూ నాలెడ్జ్ అంటే ఆబ్జెక్టివిటీ, యూనిఫార్మిటీ ఉంటే ట్రూ నాలెడ్జ్ అంటాము. అండ్ తలిసిమన్ ఈ వర్డ్ అంటే స్టెప్లీ తీసుకోవాలి నెక్స్ట్ స్టెప్ కి అనేది ఎవరు చెప్పినా అంటే మహాత్మా గాంధీ చెప్పినాడని చెప్పినాము. అండ్ నాలెడ్జ్ అంటే ఏమి? లర్నర్ ఎవరైతే ఉంటారో, నాలెడ్జ్ అంటే లర్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క డార్క్నెస్ ని లైట్ లోకి తీసుకొస్తుంది. సో మూవ్ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్. అండ్ హోలికాస్ట్ అంటే మైట్ హ్యావ్ నాట్ హ్యాపెండ్. హోలికాస్ట్ కాకపోవడానికి గల రీజన్స్ ఏమంటే హిట్లర్ అనేవాడు మోస్ట్ యూరోపియన్ ని కాన్కర్ చేయలేదు, నాట్ కాన్కర్డ్ మోస్ట్ ఆఫ్ ద యూరోప్. అండ్ సెకండ్ ఇంకోటి ఏమంటే సో మెనీ పీపుల్స్ డిడ్ నాట్ కోఆపరేట్ విత్ ద నజియస్ ఆర్ ఫతియస్ట్ ఫోర్స్ ని చేయలే. అండ్ సెకండ్ యూనిట్ లో మనం ఏం డిస్కషన్ చేసినాము, ఓల్డ్ స్టోన్ ఏజ్ గురించి. ఓల్డ్ స్టోన్ ఏజ్ కి ఇంకొక పేరేమి? ప్యాలిలిస్టిక్ పీరియడ్ అన్నాము. నెక్స్ట్ ఓల్డ్ స్టోన్ ఏజ్ లో హ్యూమన్ బీయింగ్స్ ఎట్లా ఉండేవాళ్ళు? నెక్స్ట్ సింపుల్ గా హంటింగ్, ఫిషింగ్, గ్యాదరింగ్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. నెక్స్ట్ కల్చరల్ క్యారెక్టరిస్టిక్స్ లో న్యూ స్టోన్ ఏజ్ అనేది ఏమి? బార్బెరిక్ ఏజ్ అంటాము. అండ్ అగ్రికల్చర్ రివల్యూషన్ ఏ స్టేజ్ లో జరిగింది అంటే బ్రోంజ్ ఏజ్ లో జరిగింది. బ్రోంజ్ ఏజ్ కి ఏదైతే బ్రిటిష్ ఆంథ్రోపాలజిస్ట్ బ్రిటిష్ ఆంథ్రోపాలజీ స్టేజ్ ఆఫ్ సవర్జీ డిపిక్టెడ్ ఎప్పుడంటే ఓల్డ్ స్టోన్ ఏజ్ లో జరిగింది. అండ్ విన్ పవర్ ని, వీల్స్ ని మనం ఏదన్నా ఫస్ట్ యూజ్ చేసామంటే బ్రోంజ్ ఏజ్ లో యూజ్ చేసినాం. బ్రోంజ్ టూల్స్ ని ఎక్కడ యూజ్ చేస్తామంటే కాపర్ కి అండ్ టిన్ కి యూజ్ చేస్తామని చెప్పినాం. బ్రోంజ్ ఏజ్ లో మనకనేది ఎవిడెన్స్ అనేది జరిగింది, ఈ ల్యాండ్ తో మనం ఫుడ్ ని, స్టఫ్ ని తీసుకోవచ్చు అనేది. టూ కల్చరల్స్ అంటే ఏమి అంటే gap between science and humanistic social science has become acute. Next, ఫస్ట్ పర్సన్ ఎవరు? ఫస్ట్ పర్సన్ ఎన్వైరన్మెంట్ తో డెడికేట్ చేసిన ఫస్ట్ పర్సన్ ఎవరు? ద పెకింగ్ మ్యాన్. అండ్ ఎవరైతే క్వెస్ట్ ఉంటారో నాలెడ్జ్ కి హ్యూమన్ బీయింగ్స్. సో హ్యూమన్ బీయింగ్ అంటే ఏమి? నాలెడ్జ్ ప్రకారంగా సైమల్టేనియస్లీ డిస్కవర్ సైన్స్ అండ్ వాల్యూ అని చెప్పాము. అండ్ ఎవల్యూషన్ ఆఫ్ థింకింగ్ అబిలిటీ ఇన్ హ్యూమన్ కైండ్. సో హ్యూమన్ బీయింగ్ గాట్ this ability by reciprocal evaluation of their biology and social ability. So thinking of ability in humankind ante emi? Reciprocal evaluation of their biology and social ability. Next, individual which is the subject matter of knowledge. So individual ఎవరైతే సబ్జెక్ట్ మ్యాటర్ అవుతారో కెనాట్ బి ఫ్రాగ్మెంటెడ్ అమాంగ్ డిసిప్లిన్స్. నెక్స్ట్ మ్యాజిక్ అంటే ఏమి? మ్యాజిక్ అంటే లైక్ ప్రొడ్యూస్ లైక్ ఆర్ వన్ పార్ట్ ఆల్వేస్ ఏ పార్ట్. ఇది మ్యాజిక్ కి సంబంధించి. లా ఆఫ్ మ్యాజిక్ అంటే ఏమి? లా ఆఫ్ మ్యాజిక్ అంటే వయలేట్ చేస్తుంది రూల్స్ ఆఫ్ వ్యాలిడిటీని. నెక్స్ట్ లిబరేటెడ్ హ్యూమన్ బీయింగ్ ఫ్రమ్ ద ఫిజికల్ అండ్ ఎన్వైరన్మెంటల్ డిపెండెన్స్, ద అబిలిటీ టు కమ్యూనికేట్ యూజింగ్ లింగ్విస్టిక్ సింబల్. సో లింగ్విస్టిక్ సింబల్ ని కమ్యూనికేట్ చేసేదే
physical and environmental dependence. Next, interaction with nature has two aspects. So two aspects ఏమి, ఒకటి సింపుల్ గా అడాప్షన్ చేసుకోవడం నేచర్ ని, ఇంకోటి అటెంప్ట్ చేయడం డామినేట్ చేయడం నేచర్. ఇవి ఫస్ట్ యూనిట్ లో మనం డిస్కషన్ చేసినాయి. నెక్స్ట్ యూనిట్ 3లో ఎమర్జెన్స్ ఆఫ్ మోడర్న్ వరల్డ్, థర్డ్ యూనిట్ వచ్చేసి. సో ఎమర్జెన్స్ ఆఫ్ మోడర్న్ వరల్డ్ అంటే ఏమి, ఐడెంటిఫై చేయాలి. ద వర్డ్ విచ్ మీన్స్ రీబర్త్ అండ్ యూజ్ టు డిస్క్రైబ్ ద రివైవల్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ద క్లాసికల్ సివిలైజేషన్ ఆఫ్ గ్రీస్ అండ్ రోమి. సో ఇక్కడ ఏం చెప్తుంది, రినినెన్స్ ఐడెంటిఫై చేయాలి ఫస్ట్ వర్డ్స్ ని, విచ్ మీన్స్ రీబర్త్. థర్డ్ది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాంలేండి, థర్డ్ యూనిట్ ని.